ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులోని వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం 95 లారీల్లో యూరియాను వ్యవసాయ కేంద్రానికి పంపిస్తే రైతులకు మాత్రం యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎకరాకు 2 బస్తాలు యూరియాని అందిస్తే మండలంలో యూరియా కొరత ఉండదన్నారు. కానీ ఇప్పటి వరకు 50% యూరియాను కూడా అధికారులు పంపిణీ చేయలేదన్నారు. లారీల యూరియా అందించడం జరిగింది ప్రభుత్వం. బెజ్జూరు మండలంలో జనాభా ఓటర్లే 20,000 చిల్లర ఉంటే 44,000 యూరియా బస్తాలు వచ్చినాయి. 28,000 ఎకరాలకు పైచిలకు సాగు చేస్తున్న బెజ్జూరు మండలానికి ప్రతి ఎకరాకు 2 బస్తాలు ఇచ్చేంత యూరియా వచ్చినా 90% యూరియా వచ్చినా ఇప్పటికీ ఇంకా రైతులకు 50% యూరియా ముట్టలేదంటే యూరియా తిన్న దొంగలెవరు? దానిపైన ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలి. ఇవాళ డిసిఎంఎస్ కేంద్రాలలో ప్రతి కేంద్రానికి 5 నుండి 15 లారీలు వచ్చినాయి. మనకు సోమిని కేంద్రానికి 13 లారీల యూరియా వచ్చింది. పోతపల్లి కేంద్రానికి 17 లారీల యూరియా వచ్చింది. రెబ్బెన కేంద్రానికి 15 లారీల యూరియా వచ్చింది. సలుగుపల్లి కేంద్రానికి 6.5 లారీల యూరియా వచ్చింది. అదేవిధంగా గ్రోమోర్ సెంటర్ కు 4 లారీల యూరియా వచ్చింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 31 లారీల యూరియా వచ్చింది. ఇది పోను ప్రైవేట్ గా ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపుల వాళ్ళు 26 లారీల యూరియాని తెప్పించడం జరిగింది. ఇంత యూరియా వచ్చినప్పటికీ కూడా రైతులకు ఇంకా యూరియా అందడం లేదంటే నిజానికి యూరియా దోచుకున్న దొంగలు ఎవరు? ఇవాళ జిల్లా వ్యవసాయ అధికారి పైన చర్యలు తీసుకున్న అధికారులు క్షేత్రస్థాయిలో ఎందుకు అధికారుల పైన చర్యలు తీసుకోవడం లేదు? ఇవాళ బెజ్జూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి మీద చర్యలు తీసుకున్న అధికారులు వ్యవసాయ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకంజ వేస్తున్నారు? ఈ యూరియా తినడంలో మరి ఏ ప్రభుత్వ పెద్దల హస్తమున్నదో బహిర్గతం చేయాలి.